లక్ష్మీదేవి కటాక్షం కోసం తప్పకుండా వినవలసిన మార్గశిర లక్ష్మీదేవి వ్రత కథ. పూర్వకాలమున సుశీల అనే ఒక బాలిక కలదు. ఆమె చిన్నతనంలో కన్నతల్లి కాలం చేసిన తరువాత తన తండ్రి వేరొక వివాహం చేసుకొనెను. వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు చేయిస్తూ తన విశ్రాంతి తీసుకొనుచుండెను. కాలక్రమంలో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించాడు. ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలను పురమాయించి బదులుగా ఒక చిన్న బెల్లపు ముక్క తినమని ఇస్తూ ఉండేది. ఇంటి పనులు చేస్తూ అలానే శిశువుతో కష్టపడుతున్న సుశీల స్థితికి విచారించి ఇరుగు పొరుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధించమని చెప్పారు. ఆ మాట విన్న సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన కన్నతల్లి వలె భావించి నిత్యం పూజిస్తూ ఉండెను. తన సవతి తల్లి ఇచ్చిన బెల్లపు ముక్కను అమ్మవారికి భక్తితో నివేదన చేస్తూ ఉండెను. కొంతకాలానికి సుశీలకు యుక్త వయసు వచ్చింది. తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునికి ఇచ్చి వివాహాన్ని చేశారు. ఆమె తన అత్తవారింటికి వెళ్తూ తనతో పాటుగా నిత్యం పూజ చేసే శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకొని వెళ్ళాను. అంతటితో పుట్టింటిన గల సిరి సంపదలు కూడా సుశీల వెంట వెళ్ళిపోయాను. అత్తింటి వారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలు చూసి ఆశ్చర్యపోతూ తమ కోడలి అదృష్టమును మెచ్చుకొని ఆమెను ఆప్యాయంగా చూసుకుంటున్నారు. కొంతకాలమునకు సుశీలకు తన పుట్టింటి వారి దరిద్రము అనుభవించుచున్నారన్న సంగతి తెలియవచ్చింది. వారికి సహాయం చేయదలిచి తన భర్తను అడుగగా అతను సమ్మతించెను. అంతా తన సవతి తమ్ముడిని పిలిపించి ఒక కర్రకు జోలి కట్టి ఆ జోలియందు బంగారు నాణములను పోసి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పాను. తన అక్క చేసిన సహాయానికి ఆనందభరితుడైన ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం చేశాను. మార్గమధ్యమున కాలకృత్యములు తీర్చుకొని చూసుకొనిన బంగారు నాణములు గల జోలి కర్ర కనిపించలేదు. ఎవరో దొంగతనం చేసినారని గ్రహించి బాధతో తన ఇంటికి వెళ్ళిపోయాను. తరువాత కొంతకాలంనకు ఆ తమ్ముడు సుశీలను కలువగా సంభాషణ మధ్యలో తను బంగారు నాణముల జోలెను పోగొట్టుకున్న విషయము చెప్పి దుఃఖించెను.